Welcome to JRTV. Now we can discuss about Fern జాతి మొక్కల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎక్కడైతే కంటిన్యూస్గా వాటర్ ఫాల్స్, నెక్స్ట్ మాయిశ్చర్ ప్లస్ హ్యూమిడ్ వెదర్ ఉన్న చోట మీకు ఈ ఫెర్న్ జాతి మొక్కలు అద్భుతంగా పెరుగుతాయి. అంటే కొండ చర్యలు ప్రాంతం, నెక్స్ట్ ఈ వాటర్ ఫాల్స్, నెక్స్ట్ ఇటువంటి చిరపుంజి లాంటి ప్రాంతాల్లో, నెక్స్ట్ ఊటీ కొడైకెనాల్ లాంటి ఏది శీతల ప్రాంతాల్లో మీకు ఈ ఫెర్న్ జాతి మొక్కలు అద్భుతంగా పెరుగుతాయి. సో ఇది నాచు అంటే స్పిరులినా ప్లస్ వాటి నుంచి వచ్చి మీకు ఈ ఇది రాళ్ళ క్రెవిసెస్ నుంచి, అంటే రాళ్ళ పగుళ్ళ నుంచి మీకు ఈ ఫెర్న్స్ చాలా అద్భుతంగా మీకు ఇలాగా స్పైరల్గా స్ప్రింక్లింగ్ ఏది స్ప్రింగ్ మాదిరిగా చుట్టుకుంటా మీకు బహు విశాలంగా లీవ్స్ని స్ప్రెడ్ చేస్తూ ప్యారెట్ గ్రీన్ రంగులో మీకు ఈ ఫెర్న్ జాతి మొక్కలు మనం చూస్తూ ఉంటాం. వీటిలో సర్వసాధారణంగా మీకు ఫ్లవరింగ్ అనేది వచ్చే అవకాశాలు చాలా అరుదు. ఓన్లీ పచ్చగా మీకు ఇది రాతి మీద మీకు స్ప్రెడ్ అవటం, కొన్నేమో మీకు ఎలివేటెడ్గా వెర్టికల్గా మీకు పెరగటం, ఇటువంటి సందర్భాలు చూస్తూ ఉంటాం. వీటి వల్ల మీకు పర్యావరణం మీకు పచ్చగా, నెక్స్ట్ ఎప్పుడు మీకు చల్లదనంగా, నెక్స్ట్ మాయిశ్చర్ని వాటర్ని ప్రిజర్వేషన్ చేస్తూ మంచి ఫైబ్రస్ రూట్స్ తోటి అది ఫెర్న్ మీకు అలాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మీకు ఇది ఆయుర్వేదిక్ పరంగా మీకు మెడిసినల్ వాల్యూస్ అయితే ఉండొచ్చు, కానీ మనకి పుష్పాలు, నెక్స్ట్ మీకు ఇది ఫ్రూట్స్ ఇచ్చే పరిస్థితి ఉండదు. సో కొన్ని నిత్యం మీకు తడిగా ఉన్న లేదా మన ఏసీ డిశ్చార్జ్ వాటర్ నుంచి వచ్చే వాటర్ ద్వారా కూడా మీకు ఫెర్న్ జాతి మొక్కలు మనకి భూమిలో వస్తూ ఉంటాయి. అంటే మీకు సర్వసాధారణంగా 24 అవర్స్ ఏసీ డిశ్చార్జ్ వాటర్ దగ్గర నుంచి మీకు ఈ ఫెర్న్ జాతి మొక్కలు ఎక్కడైతే నేల మీద పడతాయో ఆ క్రెవిసెస్ నుంచి మీకు టైల్స్ మధ్య, నెక్స్ట్ నాపరాళ్ళ మధ్య, నెక్స్ట్ ఈ గ్రనైట్ సందుల మధ్య ఈ ఫెర్న్ చాలా చక్కగా పెరిగి బాగా స్ప్రెడ్ అవుతుంది. ఒక మన ఏది మన ఫిష్లో స్పిక్యూల్స్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతాయో ఆ విధంగా మీకు ఫ్లాట్ ఫిష్లో స్పిక్యూల్స్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతాయో ఆ విధంగా మీకు ఈ లీవ్స్ ప్యారెట్ గ్రీన్ కలర్లో మీకు స్ప్రెడ్ అవుతాయి. సో ఇది అత్యధిక వేడిమి ఉన్న ప్రాంతాల్లో మీకు మళ్ళీ వ్యానిష్ అయిపోయి మళ్ళీ వర్షాకాలంలో బాగా చిగురించే అద్భుతమైన మీకు ఫెర్న్ జాతి మొక్కలు. గాల్పు, నెక్స్ట్ అత్యధిక టెంపరేచరు మీకు ఎక్కడ మీకు ఇది ఎడారి ప్రాంతాల్లో మీకు మనం ఫెర్న్ జాతి మొక్కలు జీరో మీకు అసలు మీకు బ్రతకు మీకు ఎటువంటి ఇది హై ఆల్టిట్యూడ్ ప్లస్ మాయిశ్చర్ ఎక్కువగా, అంటే వాటర్ని అబ్సార్ప్షన్ చేసుకుని స్టాగ్నేషన్ ఉన్న ప్రాంతాల్లో మీకు ఈ ఫెర్న్ జాతి మొక్కలు అద్భుతంగా మీకు పెరుగుతాయి. చాలా కాస్ట్లీయెస్ట్ ప్లాంట్స్ ఇవి. నెక్స్ట్ ఇది వెజిటేటివ్ ప్రొపగేషన్, అంటే మీకు ఈ పాలీ హౌసెస్లో మనం అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేసి, అంటే ఇంచుమించు ఒక 6 degrees 8 degrees ఆ టెంపరేచరు కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తూ మనం పాలీ హౌసెస్లో ఈ ఫెర్న్ జాతి మొక్కలు ఎన్ని రకాల ఫెర్న్ జాతి మొక్కలన్నా మనం ఈజీగా మనం పెంచవచ్చు. ఈ ఫెర్న్ జాతి చాలామంది లేడీస్ ఎంతో ఇష్టపడతారు. ఇది ఇండోర్గా కూడా పెట్టుకోవచ్చు. ఈ ట్యూబ్ లైట్, నెక్స్ట్ హ్యాలోజన్ ల్యాంప్, నెక్స్ట్ ఫిలమెంటస్ ల్యాంప్ లైటింగ్కి ఇందులో ఫోటోసింథసిస్ ప్రక్రియ వేగవంతంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేగాని మనం అవుట్డోరే మీకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎల్ఈడి ల్యాంప్స్ వచ్చినాయి, కూల్ లైటింగ్ వచ్చింది, నెక్స్ట్ వామ్ లైటింగ్ వచ్చింది, ఎల్లో లైటింగ్ వచ్చింది, మూన్ లైటింగ్ వచ్చింది, నెక్స్ట్ క్రిస్టల్ వైట్ లైటింగ్ వచ్చింది, పెరల్ షైనీ లైటింగ్ కూడా మనకు వచ్చింది. సో
మీకు ఇప్పుడు హైడ్రోపోనిక్స్ ఏ విధంగా చేస్తున్నారు, మనకి ఒక హాల్ లాంటిది తీసుకుని మీకు వాటర్ ద్వారా మొక్కకు కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్, వెర్మీ కంపోస్ట్, నెక్స్ట్ వాటికి కావాల్సిన పోషక విలువలన్నీ మనకి లిక్విడ్ ద్వారా మీకు పంపించి సాయిల్ లెస్ కల్టివేషన్ చేస్తా ఈ హైడ్రోపోనిక్స్ చాలా సక్సెస్ఫుల్గా మనకి కాంక్రీట్ స్ట్రక్చర్లోనే 8 వాల్స్ మధ్య మన స్లాబ్ల మధ్య మీకు పెంచే అద్భుతమైన టెక్నాలజీ హైడ్రోపోనిక్స్కి మీకు ట్యూబ్ లైటింగ్, నెక్స్ట్ కొన్ని ఎల్ఈడి లైటింగ్స్, డిఫరెంట్ కొద్దిగా హీట్ లిబరేషన్, నెక్స్ట్ ఫోటోసింథసిస్కి అనుకూలంగా ఉండే టెంపరేచర్ని మనం రెగ్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ అద్భుతంగా మీకు ఫోటోసింథసిస్ ప్రక్రియ వేగవంతంగా జరుపుకొని మనకి గ్రీన్ లీవ్స్ చిలుక ఆకు పచ్చ రంగులో మనకి తోటకూర, గోంగూర, బచ్చల కూర, నెక్స్ట్ పొన్నగంటి కూర, నెక్స్ట్ ఈ స్పినాచ్ పరిపరి రకాల మీకు ఇది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మనం అద్భుతంగా ఈ హైడ్రోపోనిక్స్లో మనం కల్టివేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఫెరన్ జాతి మొక్కలు మీకు ఇండోర్గా కూడా మీకు మనం హ్యాపీగా మనం పెంచుకోవచ్చు. ఎక్కువ ఈ వేసవ కాలంలో మీకు టెర్రస్ మీద కనుక మీకు ఫెర్న్ జాతి మొక్కలు ఉంటే అవి మీరు మన లివింగ్ రూమ్ దగ్గరికి తీసుకొచ్చేస్తే మీకు చనిపోయే అవకాశాలు ఉండవు. లేదా ఈ అబ్నార్మల్ అండ్ హై గ్లోబల్ వార్మింగ్ లేదా మీకు ఈ అన్ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్లో ఈ ఫెర్న్ జాతి మొత్తం అన్నీ మీకు మాడి ఇటువంటి బాగా డ్రై అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ లీవ్స్ డ్రై అయిపోయే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీకు ఈ ఫెర్న్ జాతి సమ్మర్లో మీరు లివింగ్ లేదా మన లాబీ లేదా లివింగ్ రూమ్ దగ్గర మీరు ఏర్పాటు చేసుకుంటే టేబుల్ మీద ఆ సఫిషియంట్ ట్యూబ్ లైట్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ డూయింగ్ ఫోటోసింథసిస్. సో బయోటెక్నాలజీ పీపుల్ వీటిని వెజిటేటివ్ ప్రొపగేషన్ కూడా చేసే అద్భుతమైన టెక్నాలజీ బయోటెక్నాలజీలో ఉంది. సో ఆ లీవ్స్ ద్వారా, స్టెమ్స్ ద్వారా మీకు పాలీహౌసెస్లో బయోటెక్నాలజీ టెక్నిక్ ఉపయోగించి మీకు వెజిటేటివ్ ప్రొపగేషన్ అద్భుతంగా చేస్తున్నారు. ఈ అరటి తీసుకోండి, అరటి దుంప తీసుకోండి, దాన్ని మైక్రో కటింగ్స్, మైక్రో సెల్యులార్ కటింగ్స్ చేస్తారు. ఏది మన వూమ్ నుంచి స్టెమ్ సెల్స్ ఏ విధంగా తీసి ఒక కృత్రిమ అవయవాన్ని ఏ విధంగా మనం తయారు చేయొచ్చు, అదేవిధంగా ఈ దుంపజాతి మొక్కల్లో మీకు మైక్రో సెక్షన్ కటింగ్స్ చేసి వాటి నుంచి సెల్స్ వేరు చేసి ఇటువంటి శీతలీకరణ గిడ్డంగుల్లో మీకు వెజిటేటివ్ ప్రొపగేషన్ మీకు అద్భుతంగా చేస్తున్నారు. ఇది బయోటెక్నాలజీలో మీకు ల్యాక్స్ ఆఫ్ ప్లాంట్స్, ఒక ప్లాంట్ నుంచి ల్యాక్స్ ఆఫ్ ప్లాంట్స్ ఈజీగా చేసే అద్భుతమైన టెక్నాలజీ. అదేవిధంగా మన రేర్ ప్లాంట్స్ అంతరించిపోతున్న మొక్కల్ని మనం బయోటెక్నాలజీ ద్వారా మీకు ప్రొపగేట్ చేసి వాటి యొక్క సంతతిని మనం వృద్ధి చేస్తే ఆటోమేటిక్గా కొన్ని ఏది ఇన్సెక్ట్స్ ఏంటి, నెక్స్ట్ తేనెటీగలు, నెక్స్ట్ బటర్ఫ్లైస్, నెక్స్ట్ కొన్ని పక్షులు కొన్ని ప్లాంట్స్ మీదే మీకు నివాసయోగ్యంగా ఉంటాయి. అవి సెలెక్ట్ చేసుకుంటాయి. వాట్ ఈజ్ ద పెరీనియల్ ప్లాంట్, బహువార్షిక మొక్క. అంతేగాని మీకు ఈ మన వరి మొక్క మీద, గోధుమ మొక్క మీద, షార్ట్ టర్మ్ క్రాప్స్ మీద మీకు గూడు కట్టుకునే పరిస్థితి ఉండదు. తుమ్మ మీకు హైలీ స్పిక్యూల్స్ ఉంటాయి. మీకు మొత్తం మీకు ప్రతి ఇంచుకి ముళ్ళులు బాగా దట్టంగా ఉంటాయి.
దాని మీదకి మీకు వేరే శత్రుజీవి ఆ పక్షి యొక్క గూడిని మీకు డిస్టర్బ్ చేయదు. ఓన్లీ మీకు స్నేక్ ఒక్కటే మీకు ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఎగబ్రాకే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ పక్షులు మీకు ఏది ప్రొటెక్టివ్ ప్లాంట్, ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ అండ్ పెరీనియల్ ప్లాంట్స్ అన్నీ ఎంచుకుని మీకు అక్కడ పదిలంగా మీకు గూడు కట్టుకుని నివాసయోగ్యమైన ప్రాంతంలో మీకు పక్షులు నివసిస్తూ ఉంటాయి. సర్వసాధారణంగా మీకు ఈ తుమ్మ జాతి మొక్కకి స్పిక్యూల్స్ అన్ని వైపులా ఉండటం వల్ల మానవ సాధ్యం కాదు. నెక్స్ట్ ఎటువంటి కుక్క లేదా వేరే కార్నివరస్ యానిమల్స్ ఆ గూడు మీకు ఛేదించే అవకాశం లేదు. ఓన్లీ మీకు ఒఫియో ఫ్యామిలీ అంటే స్నేక్స్కి సంబంధించిన ఫ్యామిలీ మాత్రమే మీకు చెట్టు ఎక్కే అవకాశం ఉంది. దానికి కూడా కష్టం, దానికి స్పిక్యూల్స్ ఉండి మీకు పొట్ట చీల్చుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు ప్లాంట్ ఇట్ సెల్ఫ్ విల్ సెలెక్ట్ ద సేఫెస్ట్ అండ్ ప్లేస్ ఫర్ healthy living and long durable living. Thank you so much for watching JRTV, signing off.